శ్రావ్య, తులసికోటకి పూజ అయిపోయిందా? ఏమైంది శ్రావ్య, ఎందుకలా ఉన్నావు? రాజీవ్ నన్ను ట్రీట్ చేసే విధానం చూస్తుంటే నా మీద నాకే కోపం వస్తుంది అత్తయ్య. ఏమన్నాడు? రాజీవ్కి దగ్గర అవ్వాలని నేను ఎంత ట్రై చేసినా రోజు రోజు నన్ను చీదరించుకుంటూ దూరం అవుతున్నాడు, కానీ నన్ను అసలు పట్టించుకోవడం లేదు. బాధపడకు శ్రావ్య, నువ్వు అవన్నీ పట్టించుకోవద్దు. అన్నీ త్వరలోనే సర్దుకుంటాయి. నేను చెప్తున్నాను కదా, నువ్విల్లరా రా. అత్తయ్య, 24 గంటల్లోగా మీ అమ్మ బొమ్మని గీస్తాను. జ్యోతి, అమ్మ రూపం కళ్ళ ముందు కనబడేలోగా నీళ్లు పడి చాట్ చిరిగిపోయింది. చివరి నిమిషంలో నా కన్న తల్లి ఎలా ఉంటుందో చూసి అదృష్టం చేజారిపోయింది. పోచమ్మ తల్లి సాక్షిగా మా అమ్మ ఎవరో తెలిసిపోతుందన్నా నా ఆశ ఆడి ఆశ అయ్యింది. అవును, చిత్తరంజన్ గారు సడన్ గా ఏమైపోయారు? ఆ రోజు ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. ఒక రూపాన్ని ఒక్కసారి స్కెచ్ వేస్తే రెండోసారి వేయలేనని చెప్పాడు. కానీ రిక్వెస్ట్ చేసి అమ్మ ఫోటో రెండోసారికి ఏమని అడగాలి. ఇదేంటి స్విచ్ ఆఫ్ వస్తుంది? ఏమై ఉంటుంది? అన్నా, దయచేసి మా అమ్మ ఎవరో చెప్పి పుణ్యం కట్టుకో అన్నా. మీ అమ్మ గుళ్ళో చిత్తరంజన్ని నీలాంబరి చూసింది, మాట్లాడింది కూడా. నాకు నిజాలు చెప్తాడన్న భయంతో నీలాంబరి చిత్తరంజన్ని ఏమైనా చేసుంటుందా? జ్యోతి, కాఫీ తీసుకురా. తెస్తున్నాను అత్తయ్య. రేపింట్లో వరలక్ష్మి వ్రతం ఉంది. పిచ్చి పిచ్చి చీరలు పంపకుండా సెలెక్టివ్ గా మంచివి, కాస్ట్లీవి పంపండి. ఉంటాను. అత్తయ్య గారు, కాఫీ. ఆగు. ఏంటి వెళ్ళిపోతున్నావు? కాఫీ ఇచ్చేసాను కదా అత్తయ్య గారు, వేరే పని చూసుకుందామని వెళ్తున్నాను. తల్లిదండ్రులు పద్ధతులు నేర్పించకపోతే ఇలాగే ఏడుస్తుంది. ఇప్పుడు మధ్యలో వాళ్ళెందుకు అత్తయ్య గారు? ఏంటే, నీ వాళ్ళనన్నానని రోషం పొడుచుకొచ్చిందా? అంత రోషం ఉన్నదానివి సరిగ్గా పనులు చెయ్యాలి. ఇప్పుడు నేనేం తప్పు చేశాను అత్తయ్య గారు? కాఫీ అడిగారు, ఇచ్చి వెళ్తున్నాను, అంతేగా. అలా వెళ్లడమే తప్పు అని అంటున్నాను. నిలబడి ఇంకేమైనా కావాలా, నేను వెళ్ళొచ్చా అని అడగాలి. ఇంకేమైనా కావాలా? నేను వెళ్ళొచ్చా అత్తయ్య గారు? ఏంటి వెటకారవా? ఇదెక్కడి కూడా అత్తయ్య గారు, మీరే చెప్తారు, ఆ పని చేస్తే తిడతారు. ఇక్కడే పడుంటానని బోడి పంతం పట్టినప్పుడు తిట్టినా పడుండాలి. ఇప్పుడు మీకేం కావాలి అత్తయ్య గారు? రేపు వరలక్ష్మి వ్రతం. తెలుసు. చెప్పేది పూర్తిగా వినవా? చెప్పండి. శ్రావ్య ఎత్తాల్సిన బోనం నువ్వెత్తావు. నాకు నేనుగా కాదు, మీరే ఎత్తించారు. సత్యనారాయణ స్వామి వ్రతానికి పీటల మీద రాజీవ్ పక్కన నువ్వే కూర్చున్నావు. అది కూడా మీరు చెప్తేనే చేశాను. తలతిక్క సమాధానాలాపి నేను చెప్పేది పూర్తిగా విను. శ్రావ్య చెయ్యాల్సిన పూజలు నువ్వు చేశావు కాబట్టి రేపు వరలక్ష్మి వ్రతం కూడా నువ్వే చెయ్యాలని ఆశపడుతున్నావేమో. ఆ పూజ రేపు శ్రావ్యతో దగ్గరుండి మరీ నేను చేయిస్తాను. పిచ్చి పిచ్చి కోరికలు మనసులో పెట్టుకోకు. ఎందుకంటే వరలక్ష్మి వ్రతం అంటే సిరి సంపదలు పొందడానికి మాత్రమే కాదు, భర్త ఆయుష్ పెరగడానికి, భర్తతో అన్యోన్యంగా కలిసి కాపురం చేయడానికి చేసే పూజ.
రాజీవ్కి భార్య అయినా నాకు కోడలైనా శ్రావ్య మాత్రమే. తను మాత్రమే ఈ వ్రతం చేస్తుంది. వెళ్ళు. అమ్మా, వరాలిచ్చే లక్ష్మీదేవి, నేను కూడా నీ వ్రతం చేసే అదృష్టాన్ని నాకు కలిగించు తల్లి. ఏయ్, ఇంకా ఏంటే? వెళ్ళు. అక్క, బాక్స్ కట్టేశావా? కడుతున్నాను. నువ్వు టిఫిన్ చేయి. ఇప్పుడొద్దక్క, టైం సరిపోదు. నువ్వు అసలే టాబ్లెట్ వేసుకోవాలి. పైగా ఆఫీస్లో సాయంత్రం దాకా టీలు ఫైల్స్ ఇచ్చి కూర్చోడానికి తీరిక లేకుండా బండెడు చాకరీ ఉంటుంది. టిఫిన్ వద్దంటున్నావుగా, జ్యూస్ తీసుకొస్తానుండు. ఇన్ని రోజులు నువ్వు లేకపోవడంతో నాకు చెయ్యి విరిగినట్టే అయిపోయింది. ఇవాళ పొద్దున ఊరి నుంచి నువ్వు రాగానే నిన్ను చూసి నాకు ప్రాణం లేచొచ్చినట్టయిందక్క. ఏం చేయను శారదా, పనుల ఒత్తిడి వల్ల ఊళ్ళోనే ఉండిపోవాల్సి వచ్చింది. కానీ నా మనసంతా ఇక్కడే ఉంది. ఒంటరిగా నువ్వెన్ని ఇబ్బందులు పడుతున్నావా అని నా ప్రాణం కొట్టుకుపోయింది. మొత్తానికి నువ్వు సొంత కూతురులా చూసుకునే జ్యోతి, నీ కన్న కూతురు శ్రావ్య కలిసి బోనాలెత్తారంట కదా? అవునక్క, వాళ్ళిద్దరూ బోనాలెత్తడం చూసి నా రెండు కళ్ళు సరిపోలేదనుకో. జ్యోతి, రాజీవ్లిద్దరూ కలిసి సత్యనారాయణ స్వామి వ్రతం చేయడం చూసి నా మనసు సంతోషంతో నిండిపోయిందక్క. ఇటు పోచమ్మ తల్లి దీవెనలతో పాటు సత్యనారాయణ స్వామి ఆశీస్సులు జ్యోతి కాపురాన్ని చక్కబెట్టాలి. శ్రావ్య ఎప్పుడూ బావుండాలి. అదంతా సరే శారదా, కాని ఆ వాసు రాజు కంటపడకుండా ఎన్ని రోజులు తప్పించుకుంటావు? అదే టెన్షన్గా ఉందక్క. ఎందుకంటే తన కోపం నా మీద ఎంత తీవ్రంగా ఉన్నా నేను భరిస్తాను. కానీ ఆ ప్రభావం జ్యోతి మీద కోపం పెంచుకునేలా చేస్తుందేమోననే నా భయం. తొందరలోనే నేనే తప్పు చేయలేదని రాజీవ్ తెలుసుకుంటే తప్ప ఈ సమస్య గట్టెక్కదు. సరే అక్క, నేను వెళ్ళొస్తాను. అయ్యో శారదా, ఎందుకొచ్చావు? మీ మేలు కోరి కొన్ని విషయాలు చెప్పమని మా అక్క పంపిస్తే వచ్చాను. మీరేమీ మా శారద మేలు కోరాల్సిన అవసరం లేదు. ఇంట్లో నుండి బయటికి నడు.